హరే కృష్ణ. అందరికీ నమస్కారం. శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల్లో ఒకరైన శ్రీ గోపాలకృష్ణ గోస్వామి గురు మహారాజ్ నిన్న అంతర్ధానం చెందారు. ఆ సందర్భంగా వారి గురించి మా శిక్షా గురువులు చెప్పిన విషయాలు కొన్ని మీతో పంచుకుందాం మీ ముందుకు వచ్చాను. ముందుగా గురు ప్రార్థన. నమో ఇష్టపాదాయ కృష్ణపస్తాయ బుతలే శ్రీమతే జయపతాక స్వామిని నామనే నమాచార్య పదాయ నితాయ కృపాయనే గౌరీ కథాదామదయ నగర గ్రామతారనే నమో ఇష్టపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య చేస్తారని నమో మహావదనాయ కృష్ణ ప్రేమ పదాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరవ నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మా శిక్షా గురువులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఈ గోపాలకృష్ణ గోస్వామి వారు ఆగస్టు 14, 1944 సంవత్సరంలో అన్నదాయ ఏకాదశి నాడు న్యూఢిల్లీలో జన్మించారు. ఆయన అసలు పేరు గోపాలకృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారు హరినామదీక్ష తర్వాత కూడా అలాగే ఉంచారు ఆయన పేరుని. మహారాజు మొదట్లో తన ప్రారంభ సంవత్సరాలన్నీ భారతదేశంలోనే గడిపారు. ఆయన పుట్టింది ఢిల్లీలోనే కాబట్టి ఆయన తన చదువు బాల్యం అంతా భారతదేశంలోనే జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడు అయిన తర్వాత ఆయన తదుపరి చదువుల కోసం విదేశాలకు వెళ్ళారు. పారిస్లోని సోర్బోన్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ అధ్యయనం చేయడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ పొందారు. తర్వాత అతను మాంట్రియల్లోని మెక్గిల్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మహారాజ్ ఎల్లప్పుడూ ఆధ్యాత్మికలో ఆసక్తి గల విద్యార్థి. తన యవ్వనంలో అతను వివిధ మార్గాలను అన్వేషించాడు. ఆ వయసులో కూడా ఆయన చిన్న వయసులోనే యవ్వనంలో ఉండగానే ఆయన ఈ ఆధ్యాత్మికత గురించి ఎక్కడెక్కడ ఏవే విషయాలు లభిస్తాయో అవన్నీ కూడా ఆయన తెలుసుకోవడం మొదలుపెట్టారు. చర్చీలు మరియు గురుద్వారాలు సందర్శించారు. మరియు భారతదేశంలో పశ్చిమ దేశాల్లో ఆయన ఎక్కడెక్కడ ప్రసంగాలు జరుగుతున్నా ఆయన అక్కడికి హాజరయ్యి ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలన్నీ వింటూ ఉండేవారు. ఈ ఆధ్యాత్మికనే పొందాలని ధ్యానాలు పొందాలనే దాంట్లో ఆయన చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ఆయన శ్రీల ప్రభుపాదాన్ని మొదటిసారి కలిసినప్పుడే ఆయన గురు శిష్య సంబంధంలో అద్వితీయమైనదిగా ఆయన గ్రహించుకున్నారు. తర్వాత శ్రీల ప్రభుపాదులతో సమావేశానికి మాంట్రియల్లో నిష్కాలయంలో ఈ ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఆచార్య ఏసీ భక్తివేదాంత స్వామి వారిని కలుసుకున్నారు. మొదటి ప్రారంభంలోనే ఆయన అపార్ట్మెంట్ని శుభ్రం చేశారట. తర్వాత తొందరలోనే ఆయన శ్రీల ప్రభుపాద వారిని తన ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించారు. స్వచ్ఛమైన భక్తుని పాదాల దగ్గర లొంగిపోయిన ఆత్మగా మారారు. శ్రీల ప్రభుపాద తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదగడానికి లేఖల ద్వారా మార్గనిర్దేశం చేయడంతో ఆయనకు మరియు శ్రీల ప్రభుపాదుల మధ్య సంబంధం కాలక్రమేణా మరింత లోతుగా మారింది. 1975లో శ్రీల ప్రభుపాద గోపాలకృష్ణ గోస్వామి మహారాజును భారతదేశ జనరల్ బాడీ కమిషనర్గా నియమించారు మరియు దేశంలో పుస్తక పంపిణీ విస్తరించడానికి క్లిష్టమైన ప్రాజెక్టులను ఆయనకు అప్పగించారు. శ్రీల ప్రభుపాద మహారాజు తన మార్కెటింగ్ జ్ఞానాన్ని శ్రీకృష్ణుని సేవలో ఉపయోగించమని ప్రోత్సహించారు. గురు మహారాజు మాటలపై అత్యంతమైన సంకల్పం మరియు దృఢ విశ్వాసంతో మహారాజు భారతదేశాన్ని పుస్తక పంపిణీకి ప్రముఖ కేంద్రంగా మార్చారు. గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కమ్యూనిస్టు సోవియట్ యూనియన్లో బోధించే కీలకమైన పని కూడా అప్పగించారు. అక్కడ తన కృష్ణుడి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు కష్ట సమయాల్లో పుస్తకాలను పంపిణీ చేయడానికి తన భద్రతనే పణంగా పెట్టారు. తన గురించి తను ఆలోచించుకోకుండా ఆయన అక్కడ పనిచేశారు. వివిధ ఆలయాల నిర్మాణానికి సహకారం కూడా చేశారు. ఆయన 1981లో గోపాలకృష్ణ గోస్వామి సన్యాసాన్ని స్వీకరించారు మరియు 1 సంవత్సరం తర్వాత ఆయన దీక్షా గురువు కూడా అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా శిష్యులను అంగీకరించారు. నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో కృష్ణ చైతన్య సంస్కృతిని ప్రోత్సహించడానికి 50 సంవత్సరాలకు పైగా అవిశ్రాంత ప్రయత్నాలతో గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ముంబై, ఉత్తర భారతదేశం, మాయాపూర్, కెన్యా, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాలకు జీబీసీగా పనిచేస్తున్నారు. ఆయన భక్తివేదాంత బుక్ ట్రస్ట్ను అధ్యక్షత వహించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణకర్త మరియు వేద సాహిత్యానికి పంపిణీదారు. దేవాలయాలు మన ఆత్మల్ని పోషించే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు మనల్ని మంచి వ్యక్తులుగా చేస్తాయి. గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఆలయ నిర్మాణానికి నిబద్ధతతో ఉన్నారు మరియు ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశంలో మరియు పశ్చిమాన అనేక గొప్ప దేవాలయాలు పూర్తి చేయబడ్డాయి.
హిజ్ హైనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఢిల్లీ ఎన్సీఆర్ ద్వారా విస్తరించబడిన మరియు సమాజం కోసం బోధించడానికి అంకితం చేయబడిన మరియు సేవలు అందిస్తున్న ఆలయాల జాబితా ఈ కింద విధంగా ఉన్నది. ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఢిల్లీకి తూర్పున ఇస్కాన్ ఘజియాబాదు, ఇస్కాన్ వేవ్నగరం, ఇస్కాన్ పంజాబీ బాగు, ఇస్కాన్ ఫరీదాబాదు, ఇస్కాన్ రోహిణి, ఇస్కాన్ ద్వారకా, ఇస్కాన్ గురుగ్రామ్ బాద్షాపూర్, ఇస్కాన్ గురుగ్రామ్ సెక్టార్ 45, ఇస్కాన్ నోయిడా, ఇస్కాన్ సాహిబాబాద్, ఇస్కాన్ మహిపాల్పూర్, ఇస్కాన్ పంచశీల, ఇస్కాన్ బహదూర్గర్, ఇస్కాన్ ఛతర్పూర్, ఇస్కాన్ చిపివారా, ఇస్కాన్ జీకే3. ఇస్కాన్ గజియాబాద్లో మొత్తం సంఖ్య సమాజ భక్తుల సంఖ్య 5,000 ప్లస్ 2,000 యూత్ భక్తులు, 10 మంది బోధన ఆచార్యులు, 5 బేస్ కేంద్రాలు కూడా ఉన్నాయి ఆయన చేతిలో. ఏటా 12 రథయాత్రలు ఉన్నాయి. 25 కంటే ఎక్కువ ఉత్సవాలు నిర్వహించబడతాయి. మరియు ఇస్కాన్ టెంపుల్ గజియాబాద్ ద్వారా 30 లక్షల భోజనాలు పంపిణీ చేయబడ్డాయి. పుస్తకాల పంపిణీలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. శ్రీల ప్రభుపాద వారి దార్శనికత నుండి ప్రేరణ పొందిన గోపాలకృష్ణ గోస్వామి యువతకు ప్రచారం చేయడం, సభా కార్యక్రమాలు, పుస్తక అనువాదం, పుస్తక ప్రచురణ మరియు శ్రీల ప్రభుపాద పుస్తకాలు విస్తృతంగా పంపిణీ చేయడంలో గణనీయమైన పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం ఇస్కాన్లో పుస్తక పంపిణీని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళింది. గోపాలకృష్ణ గోస్వామి యొక్క సేవ మరియు కరుణ వేలాది మందిని ఆధ్యాత్మికతను అన్వేషించడానికి ప్రేరేపించాయి. అతని అజంచలమైన అంకిత భావం, ఉద్దేశం యొక్క స్పష్టత మరియు లోతైన జ్ఞానం అతనిని గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకుడిగా చేస్తాయి. భగవంతుడు కృష్ణుడు మరియు చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కృష్ణుని మిషన్ పట్ల తన దృఢమైన నిబద్ధత ద్వారా నిస్వార్థ సేవ యొక్క మార్గదర్శక కాంతిగా ప్రకాశిస్తూ వారి ఆధ్యాత్మిక అన్వేషణలపై అసంఖ్యాకమైన ఆత్మను ప్రేరేపించి జ్ఞానోదయం చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. ఇలాగ ఏదైనా ఒక గొప్ప మహారాజులు అంతర్ధానం చెందినప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు. ఆ పాటను మీకు ఇప్పుడు వినిపించు. ఇది శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ వారు రచించిన గీతం. జయనిలో ప్రేమాధన కరుణా ప్రచుర हेनो प्रभु को दागेला आचार्य ठाकुर ये अनिलो प्रेमाधना करुणा प्रचुर कहा मोर स्वरूप रूपा कहा सनातन कहा दास रघुनाथा पतित पावन ये अनिलो प्रेमाधन करुणा प्रचार कहाँ मोर बट्टा जुगा कहाँ कविराज एक काले को धागेला गोरा नटराज ये अनिलो प्रेमाधन करुणा प्रचुर हेनो प्रभु गीता कला आचार्य ठाकुर ये अनिलो प्रेमाधन पाषाणे कुटीबो माधा अनाले पसीबो गौरांगे रघुनेर निधि कोदा गेले पाबो ये अनिलो प्रेमाधन करुणा प्रचुर हेनो प्रभु कोदा गेला आचार्य ठाकुर से सबा संगीर संगे जे कोई लो पिलास से संग ना पाया कांदे नरोत्तम दास ये अनिलो प्रेमाधन करुणा प्रचुर हेना प्रभु को धागेला आचार्य ठाकुर हरे कृष्ण
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే జయనిలో ప్రేమాధన కరుణా ప్రచుర్ ఏనో ప్రభు కోద గేలా ఆచార్య ఠాకూర్. ఇది భావం ఇలా ఉంది. దివ్య ప్రేమధనాన్ని తీసుకొచ్చిన వాడును మరియు కరుణామూర్తి అయిన శ్రీనివాసాచార్యులు ఎక్కడికి వెళ్ళినారు? నా స్వరూప దామోదరుడు మరియు రూపగోస్వామి ఎక్కడ? సనాతనుడు ఎక్కడ? పతిత పావనుడైన రఘునాథ దాసుడు ఎక్కడ? నా రఘునాథ భట్ట మరియు గోపాల భట్ట ఎక్కడ? కృష్ణదాసు కవిరాజు ఎక్కడ? నటరాజు గౌరసుందరుడు అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళారు? నేను నా తలను రాతికి పాదుకుంటాను, అగ్నిలోకి ప్రవేశిస్తాను. దివ్యగుణనిధి అయిన గౌరంగ మహాప్రభువు నేను ఎక్కడ కనుగొనగలను? గౌరాంగ మహాప్రభు ఎవరి సాంగత్యంలో తన లీలలన్నీ చేశాడో అట్టి భక్తుల మరియు గౌరాంగ మహాప్రభు యొక్క సాంగత్యమును పొందలేక నరోత్తమ దాసు విలపిస్తున్నాడు. ఈ నరోత్తమ దాసు ఠాకూర్ వారు అప్పటికే అంతర్ధాయన వాళ్ళందరి గురించి ఆయన ఈ పాటలు రాశారు. ఇంక ఏ గురు మహారాజులు అంతర్ధాయనం అయినా కూడా ఈ పాట పాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాటను గోపాలకృష్ణ గోస్వామి మహారాజు గారి జ్ఞాపకార్థంగా పాడుకోవడం జరిగింది. హరే కృష్ణ. నేను ఏమైనా పొరపాటుగా చెప్పుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. గురువులు చెప్పిన విషయాలు కొంతమందికైనా అందజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.